నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. ఈరోజు ప్రధానంగా జనగామ జిల్లాలో ఒక వాయిస్ అయితే వినిపిస్తా ఉంది. అదేంటంటే జనగామ జిల్లా ప్రజల్లో ఒక విధమైనటువంటి వ్యతిరేకత, భిన్న స్వరం వినిపిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఎవరి మీద అంటే జనగామ జిల్లా నూతనంగా వచ్చినటువంటి జనగామ జిల్లా కలెక్టర్ మీద, సందీప్ కుమార్ ఝా మీద వ్యతిరేక స్వరం వినిపించినటువంటి వైనం వినిపిస్తూ ఉంది కూడా అంటూ కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. సో మరి కలెక్టర్ బాధితులకు సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కొన్ని ఇన్ని పాయింట్స్ ఉన్నాయంటూ కూడా రేజ్ చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో కొంచెం పాపులర్ అయినటువంటి 12 పాయింట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ 12 పాయింట్స్ ఏంటి, అసలు కలెక్టర్ మీద ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటి, దాంతోపాటు బాధిత రక్షణ కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చర్చా కార్యక్రమం పాల్గొంటా ఉన్నారు పిట్ల సత్యం గారు, బీజేపీ జిల్లా నాయకులు. నమస్కారం అండి. అలాగే బూడిద గోపి గారు, సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు. నమస్కారం అండి. అలాగే లొక్కుంట్ల ప్రవీణ్ గారు, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జనగామ ప్రెసిడెంట్ గారు. నమస్కారం అన్న. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో కలెక్టర్ మీద, సందీప్ కుమార్ ఝా కలెక్టర్ మీద భిన్న స్వరం వినిపిస్తూ ఉంది. మీరు చెప్పండి లొక్కుంట్ల ప్రవీణ్ గారు, అసలు ఎందుకు ఈ యొక్క కలెక్టర్ మీద భిన్న స్వరం వినిపిస్తూ ఉంది? దాంతోపాటు గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు ఎంతోమంది వచ్చిపోయారు. జనగామ జిల్లా ఏర్పడ్డాక కూడా కలెక్టర్లు వచ్చారు, వెళ్ళిపోయారు. బట్ ఇంత వ్యతిరేక స్వరం రావడం, దాంతోపాటు కలెక్టర్ మీద ఒక కమిటీ, అంటే కలెక్టర్ బాధిత రక్షణ కమిటీ అని కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. అసలు చరిత్రలో ఎప్పుడు లేదు. ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ భిన్న స్వరం రావడానికి ముఖ్య కారణం ఏంటంటారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో కలెక్టర్ గారి బాధిత రక్షణ కమిటీ అని చెప్పాను. ఆ బాధిత రక్షణ కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీరు 5గురో 6గురో 10 మందో మీరు ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వ అధికారి కలెక్టర్ మీద కానీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు బాధిత సంఘం అని పెట్టిండ్రు. కలెక్టర్ గారి ద్వారా, యంత్రాంగం ద్వారా మీకు జరిగిన నష్టం ఏందో చెప్తున్నారా? అక్కడ మీరు వ్యక్తిగతంగా మీకు జరిగిన నష్టం ఏందో చెప్తున్నారా? లేకపోతే మా సమస్య గిది అని పోతే మీ గోడు వినలేదా కలెక్టర్ గారు? లేకపోతే మీ భూమి పంచాయతీ 10 ఏళ్ళ నుండో 20 ఏళ్ళ నుండో మాకు లీగల్ ఒక సమస్య ఉన్నది, ప్రభుత్వ అధికారి మా దగ్గర నుండి పోతే మాకు ఈ సమస్య పరిష్కారం దొరకలేదు అని మీరు అక్కడికి పోతే నేను చెయ్యను పో, లేకపోతే తర్వాత చేస్తా పో అని అన్నాడా? అంటే కదా, అంటే అట్లా ఆ విధంగా ఆయన ప్రవర్తన ఉంటే మేం బాధితులము అని చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒకటి అడుగుతానండి. మిమ్మల్ని కలెక్టర్ వచ్చిన కొత్తలోనే, జనగామకి వచ్చిన కొత్తలోనే ఒక ఇన్సిడెంట్ విషయంలో చాలా పాపులర్ అయ్యారు. ఆ ఇష్యూ హైకోర్టు దాకా కూడా వెళ్ళింది. సో మరి ఎందుకు వాళ్ళని టార్గెట్ చేశారు? దాంతోపాటు తీయించడానికి గల కారణం ఏంటి? ఆ ఇష్యూ, ఆ చిన్న ఇష్యూ అని చెప్పి అనుకున్నా కూడా అది హైకోర్టు దాకా వెళ్ళడం, జనగామ జిల్లాలో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ జరిగింది. అది వాస్తవానికి కూడా ఆడ జరిగింది వాస్తవాన్ని మేము కాదని మేము అనం. ఒక ప్రభుత్వాధికారి వచ్చిన తర్వాత ప్రభుత్వం యంత్రాంగం మీద కానీ, ప్రభుత్వ పాలనా పరంగా కానీ, జిల్లా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే తనకు పట్టు రావడానికి కొంచెం సమయం, సందర్భం ఏర్పడుతుంది. వాస్తవం. అది ఎవరికైనా సరే, మీకైనా సరే, మాకైనా సరే. ఆ వచ్చిన సందర్భంలో కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంది? ఇక్కడ మా కలెక్టర్ కార్యాలయం పరిసర ప్రాంతాలలో ఇది ఉన్నది, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది, దాన్ని వేరే ప్రాంతానికి మార్చండి అని చెప్పిన తప్ప శాశ్వతంగా దాన్ని తీసేసే విషయం మేము కలెక్టర్ గారు చెప్పలేదు. అది మీరు గమనించాలి. ప్లస్ దాన్ని కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు, కొందరు కలెక్టర్ గారికి ప్రసన్నం చేసుకోవడం కోసం, కలెక్టర్ గారి దృష్టిలో మేము పడడం కోసం, కలెక్టర్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మేము కలెక్టర్ గారు మమ్మల్ని గుర్తుపడతారు కావచ్చు, కలెక్టర్ గారు ఆఫీసుకు పోతే మమ్మల్ని కూసంమంటాడు కావచ్చు అనే దురుద్దేశంతో కొందరు దాన్ని హైప్ తీసుకొచ్చారు. ఇంప్రెస్ చేయడానికి, దాన్ని ప్రసన్నం చేసుకోవడానికి దాన్ని కొందరు హైప్ తీసుకొచ్చారు. దాంట్లో కాదనలేని సత్యం. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వ అధికారి తీసుకున్న చట్టానికి లోబడి తీసుకున్న నిర్ణయాలలో కొంచెం 80% ప్రజలు సంతృప్తిగా ఉంటారు, ఒక 5-10% ఇబ్బంది పడిన సందర్భాలు ఉంటాయి. దానిలో భాగంగా దీన్ని చూడాలి తప్ప దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టి దీన్ని పెద్ద చేసే కుట్రలో కొందరు పావుగా అయినరు తప్ప దీన్ని ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇచ్చే విధంగా కొందరు వాళ్ళు మళ్ళీ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే తప్ప ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కాదు. మళ్ళీ ఆరోపణలు చేసి. ఇంకో క్వశ్చన్ అండి,
ఒక కలెక్టరే, గతంలో ఉన్న కలెక్టరే అది ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఆ అవకాశం ఇచ్చిన కలెక్టర్కి ఇబ్బంది లేనటువంటి ఆ ఇబ్బంది ఈ వచ్చిన కలెక్టర్కి ఎందుకు కలిగింది అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతా ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఇందిరమ్మ ఇండ్లు అని ఒక మోడల్ హౌస్ నిర్మాణం చేసుకోవాలి. మోడల్ హౌస్ను ఒక ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఉండాలని మోడల్ హౌస్ గవర్నమెంటే ప్రతి మండలానికి ఒక మోడల్ హౌస్ లెక్క కట్టి అంటే ప్రజలకు ఏ విధంగా కట్టుకోవాలని చూపించే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా కొందరు ఏం చేసిండ్రు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములలో కట్టిండ్రు, కొందరు ప్రైవేట్ భూములలో కొట్టిండ్రు. దానిలో భాగంగా గతంలో ఉన్న కలెక్టర్ గారు కూడా మేము ఇది 2 రోజులలో ఇది వనితా హోటల్ ఓపెన్ చేయాలన్న దాన్ని ఏమంటారు, తొందరగా ఓపెన్ చేయాలి, ఇక్కడ అనువైన ప్లేస్ లేదు కదా, ఇక్కడే ఉంది కదా అంటే చేర్పులు మార్పులు స్పష్టంగా ఉంటాయి. అవునా కదా? అది మీకుంటాయి మాకుంటాయి. తర్వాత కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటూ ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత తను తీసుకున్న నిర్ణయం ఏంది, ఇది ప్రభుత్వ కలెక్టర్ గారి ఆఫీస్ కు దగ్గరలో ఉన్నది, దాన్ని కొంచెం దూరంగా మార్చుదాం, వేరే ప్రాంతానికి తరలిద్దామన్న దృష్టితోనే తప్ప శాశ్వతంగా దాన్ని రద్దు చేసే కుట్రలో అదేం కాలే. మీరు గమనించాలి, దాన్ని వేరే ప్రాంతానికి తరలించాలి అని చెప్పిండు. మీరు ముందుగా కూడా చెప్పాలి, మీకు గతంలో తనకు తీసేసే ముందు కూడా తనకు 2 సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు ఇప్పుడు ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, ప్రభుత్వం నుండి ఒకసారి వచ్చిన నోటీస్ కు ప్రత్యక్షంగానైతే స్పందించాల్సిన అవసరం ఒక భారతదేశ పౌరునిగా మన మీద ఉంటది కదా. కొంచెం 2-3 వచ్చి మీకేం కాదు మేము చూసుకుంటామనే కొందరు లీడర్లు లేనిపోని మాటల ద్వారా తను నష్టపోయింది తప్ప ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారులు గాని చిన్న చూపు చూడడం అనేది అది అసంభవం. సత్యం గారు మీరు చెప్పండి, కలెక్టర్ గారి మీద, జనగాంలో ఉన్నటువంటి కలెక్టర్ మీద ఇంత వ్యతిరేక స్వరం వినిపిస్తా ఉంది, మీరేమనుకుంటున్నారు దానికి సంబంధించి? కొంతమంది వ్యక్తులు ప్రాపగండ చేశారు. దీన్ని కొంతమంది లెఫ్టిస్టులు ఈ నీతి నిజాయితీ గల ఒక అధికారిని ఏ విధంగా ఇప్పుడు మేము చెప్తే మా పనులు అయితలేవు అనే ఉద్దేశంతో ఈ నీతి నిజాయితీ గల అధికారిని ఇక్కడికి వెళ్ళి పంపించడమే ధ్యేయంగా కొంతమంది పనిచేశారు. దీన్ని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు ఆల్రెడీ గుర్తించారు. ఎందుకంటే వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నదంటే, ఇంతకుముందుకు మిత్రులు లోకుంట్ల ప్రవీణ్ గారు చెప్పారు. అంటే ఐకేపీ సెంటర్ సందర్శన విధానం ఇట్లా కావచ్చు. అదేవిధంగా నిన్నటికి నిన్న ఒక దాదాపు 50 సంవత్సరాలుగా పరిష్కారం కానీ ఒక భూ సమస్య, ఒక రెడ్డి చౌడారం చిడకొడూరు గ్రామం మధ్యలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి దాదాపు 40-50 ఏళ్ల నుండి పరిష్కారం కాని సమస్యను నిన్న ఎకరం 16 గుంటలు దౌర్జన్యంగా తను చేసిన పని వల్ల ఈ కలెక్టర్ గారు స్పందించి వారికి కుటుంబానికి చేతను అందించారు. దాన్ని ప్రజలందరూ ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా స్వాగతిస్తారు. అయితే మనం తప్పును తప్పు అనాలి, అంతేగాని కొంతమంది వ్యక్తులు ఏదైతే ఉన్నదో ఈ చర్య వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఆయన మీద ఏమన్నా ఎలిగేషన్ చెప్పనీకి, ఆయన ఏమన్నా అవినీతికి ఏమన్నా పాల్పడితే దాన్ని క్వశ్చన్ చేయాలి. మేం చెప్తే ఇంటలేడు, లేకపోతే మా పనులు సాగుతలేవు, ఆ ఉద్దేశం అనేది ఇక నుండి అయినా మార్చుకోవాలి. మనము మన పార్టీలుగా మనము వేరు పార్టీలు ఉన్నా కానీ అంతిమంగా ప్రజలకు మంచి చేయాలి. ప్రజలకు మంచి చేసే నెపంలా ఆ ముసుగేసుకొని ఇటువంటి దొంగ నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటికి చరమగీతం పాడాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇది 1926, ఇప్పుడు 2026కి వచ్చేసినాం మనం. ఇంకా 1947 లాగానే మనం ఆలోచన చేస్తే అప్పటి రోజులు పోయింది, అప్పటి జమానా పోయింది. ఇప్పుడు ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అన్నట్టు సమాజంలో నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ చేస్తే దానికి బరాబర్ ఆన్సర్ అనేది బరాబర్ వస్తుంది. సో కమిటీ ఏర్పాటు చేశారు కదా, కమిటీకి సంబంధించి మీరేమంటారు? అదే కొంతమంది చెప్తున్నా కదా, ఓన్లీ వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళ పబ్బం గడవనీకి దాన్ని ఒక దళిత కుటుంబాన్ని ఈ రోజు వీళ్ళు చేసిన దుశ్చర్య మూలంగా వాళ్ళు రోడ్డున పడ్డారు. వాస్తవానికి ఆ కుటుంబానికి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర వారికి స్థలాన్ని చూపించారు వాళ్ళు. అక్కడ ఈ పాటికి అయిపోవు. కానీ
వాళ్ళు ఆ దళిత కుటుంబం మేము వాళ్ళ మాయ మాటల పడి మేము ఇవాళ ఆగమైపోతున్నాం బిడ్డ అని చెప్పేసి వాళ్ళు గోడును ఏడుస్తారు. ఓకే. ఇటువంటి ఈ రాజకీయాలు అనేది మనం బంద్ చేసుకోవాలి. మనం ఏది ఉన్నా కానీ అంతిమంగా ప్రజలకు మంచి చేయడం కోసం నిజాయితీగా పనిచేసేటట్టు అయితేనే ముందుకు రావాలి. లేకపోతే మటుకు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ వెనకటి జమానా కాదు, ఇది వెనకటి అది కాదు. మనం అప్డేట్ కావాలి. అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు అవతరిస్తుంది. మనం ఇంకా కాలం చెల్లిన సిద్ధాంతాలే పట్టుకొని ఇంకా మనం ఏదో చేస్తాము అంటే అవి పోయింది. అంశాలకు సంబంధించిన అంశం కాదు. ఓకే గోపి గారు చెప్పండి మీరు. సత్యం గారు మాట్లాడుతూ ఈట్క జవాబు పత్తాసే దీంగి అని చెప్పేసి ఇక్కడ రాజకీయ అంశాలు లేకపోతే లెఫ్ట్ రైట్ పంచాయతీ కాదు. ఇక్కడ జనగామ జిల్లాలో స్వాభావికంగా ఇక్కడ ఉన్న పరిస్థితులపైన చర్చించాలి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం అనేటువంటిది ఈరోజు నిర్బంధ ఛాయలలో ఉన్నది. ఈ నిర్బంధ ఛాయలు ఉండొద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఒకటి వాళ్ళు మాట్లాడుతూ సేపు నేను విన్నా. నన్ను మాట్లాడి కదా మేమిక్కడ ప్రభుత్వానికి అయితే వాళ్ళు వాదన పెట్టుకోవడం కోసం మాట్లాడుతున్నప్పుడు చర్చకు తాగుండదు. మనం చర్చను సానుకూల వాతావరణంలో సమస్య బేస్డ్ గా మాట్లాడితే వస్తుంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశము ప్రభుత్వ వ్యతిరేకతను పాలసీల మీదనో జరుగుతున్న అంశం కాదు. కలెక్టర్ గారు ఈ జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఈ కలెక్టర్ ఆఫీసులో కొన్ని నిర్బంధ పద్ధతులు నిర్బంధ వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని సడలింపు జరగాలి అనేటువంటి అంశం మీద ఒకటి మీరు డబ్బా విషయం చెప్పారు. మార్చి 17వ తారీఖు నాడు ఇలా మార్చి 17వ తారీఖు నాడు జనగామ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు అని చెప్పేసి అని మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేసి ఆ డబ్బా దుకాణాలను తీసివేయడం కోసం చేసారు. పత్రికలలో పేపర్లలో వచ్చేసి అదే ఎలాంటి ఏది లేకుండా ఎందుకు తీస్తుర్రు అని చెప్పేసి అని వాళ్ళ తరఫున కొంతమంది పోయినాం అడిగినాం. అందులో నేను కూడా ఉన్నా. అయితే అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటి, ఏమీ చెప్పలే. కలెక్టర్ గారు తీసేవారు. కలెక్టర్ గారు ఎందుకు తీసేవారు? గతంలో కలెక్టర్ గారు వచ్చేసి నోటీస్ మార్చి 17లో ఇవ్వలేదు, ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. ఒకవేళ నోటీస్ ఇస్తే చూపించమనండి, నేను డేట్ తో సహా చెప్తున్నా కదా. మార్చి 17వ తారీఖు నాడు మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిర్రు. డబ్బా తీసేయడం కోసం క్రేన్ పట్టుకొచ్చేసిర్రు. డైరెక్ట్ గానే వచ్చారు. మార్చి 17 మీరు చూడండి. ఇప్పుడు ఆ రోజు డిఆర్డీఏ పీడి గారు ఇందిరా మహిళా శక్తి పథకం ఇందిరా నన్ను మాట్లాడిపోతే ఏం చేయాలి? నన్ను ఎప్పుడైపోతే ఏం చేయాలి? నన్ను ఎప్పుడైపోతే ఏం చేయాలి? నేనేం చేయాలి? నన్ను ఎప్పుడైపోతే ఏం చేయాలి? చెప్పండి మీరు చెప్పండి. ఇందిరా మహిళా శక్తి అనేటువంటి అద్భుతమైన పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంది? మహిళలు వంటగత్తలుగా ఉన్నారు, లక్షాధికారులను చేయాలి, లక్షాధికారిని కోటీశ్వరాలు చేయాలి, కోటీశ్వరాలని పారిశ్రామికవేత్తం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చారు. అందులో ఫస్ట్ ఫేజ్ లక్షాధికారులను చేయడం. ఆ సందర్భంగా జనగామ మండలంలో ఎర్రగొల్లపాడుకు సంబంధించినటువంటి ఒక మహిళను, చీటకోడుకు సంబంధించినటువంటి ఒక మహిళను సెలెక్ట్ చేసి ఒక ఆమెకు వనిత టీ స్టాలు, ఇంకొక ఆమెకు విజయ మిల్క్ డైరీ, వీటిని కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మరి జనగామ జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ను ఆనుకొని 2 వ్యాపార సముదాయాల్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేసే ముందు వాళ్లకు డిఆర్డిఏ నుంచి వెళ్ళి రుణం ఇచ్చారు. 3 లక్షల రూపాయలు రుణం ఇచ్చారు. 3 లక్షల రూపాయలు రుణం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారు, అక్కడ ఒక మరొక 2-3 లక్షల రూపాయలు ఖర్చు, 1-2 లక్షలు ఖర్చు పెట్టుకొని మట్టి కాంకర అలాంటివి పోసుకొని వాళ్ళు అక్కడ నిర్మాణ ఏర్పాట్లు చేసుకున్నారు. దాన్ని సాక్షాత్తు కలెక్టరే వచ్చి ప్రారంభించిండు. ఇమీడియట్లీ వాళ్ళకి కరెంటు పెట్టిరు, నీటి సౌకర్యం కల్పించారు గతంలో. అయితే ఇక్కడ ప్రభుత్వం వీళ్ళ వనితా తీష్టాలు వేసిన ప్రభుత్వ భూములు వేసారు. ఇప్పుడు మన బతుకమ్మకుంట ప్రభుత్వ భూమి కదా, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు ప్రభుత్వ భూమే కదా. ఇట్లా జిల్లాలో అన్ని కార్యాలయాల్లో కూడా అవి వేసారు. అయితే వాళ్ళకు కిరాయి లేకుండా మనం డబ్బాలు వేసి ఇచ్చేస్తే వాళ్ళ కొంత
మహిళా ఎంపవర్మెంట్ పెరుగుతుంది అన్నటువంటి ఒక లక్ష్యంతో పెట్టినటువంటిది. కలెక్టర్ గారే స్వయంగా వచ్చి ప్రారంభం చేశారు. డిఆర్డిఏ పీడీ వచ్చింది, మున్సిపల్ కమిషనర్ వచ్చారు, వాళ్ళకి నల్ల ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒక సాధారణ ప్రజలో నేను బతకడానికి నాకు అవకాశం ఏర్పడేది అనుకుంటాడు కదా. అది ఒకవేళ తొలగించాల్సి వచ్చింది, తీయాల్సి వచ్చేసింది, అక్కడ ఏదైనా ప్రభుత్వానికో లేకపోతే అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అనుకో, లేదు ఇంకేదైనా అక్కడ మరమ్మతులు చేస్తూ ఉన్నారు అనుకో, అలాంటప్పుడు వాళ్ళకు చెప్పి ప్రత్యామ్నాయం ఇంకో చోట ఏర్పాటు చేసి తొలగించి వాళ్ళని వేయచ్చు. కానీ అలాంటిది ఏది జరగలేదు. జరిగేది ఉంటే కలెక్టరే ఎందుకు ఇస్తారు అని కూడా చెప్తా ఉన్నారు, వినిపిస్తా ఉంది. స్వయంగా కలెక్టరే వచ్చేసి ఒక జిల్లా మెజిస్ట్రేట్ వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత మామూలు వ్యక్తులు వస్తేనే వేరు విషయం, లేదు కలెక్టర్ గారు లేకపోతే కొంతమంది ఆక్రమించారు వాళ్ళు అంటారు. ఆక్రమితం అంటే ఎవరు చెప్పా పెట్టకుండా ఎవరంతా వాళ్ళు పెట్టుకుంటే ఆక్రమించినట్టు, అదొక అంశం. తర్వాత రెండవది, వాళ్ళ కలెక్టర్ ఆఫీసులోకి పోవాలి అని చెప్పేసి అనుకుంటే రాజ్భవన్కి పోయినంత పద్ధతులలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. గతంలో సెల్లారు పార్కింగ్ ఉండేది, ఆ పార్కింగ్ కింద వాహనాలు విజిటర్సీ ఉండేది, తర్వాత ప్రభుత్వ అధికారులు ఉండేది. స్వతహాగా కలెక్టర్ ఆఫీసులో పోయి ఏ డిపార్ట్మెంట్ పోవాలని స్వచ్ఛందంగా పోయి అక్కడ కలిసి వాళ్ళ పని ముగించుకొని వచ్చేది. కలెక్టర్ గారు కలవాలన్నా కూడా ఆ రకంగా ఉండేది. ఇవాళ ఆ పద్ధతి లేదు. ఇలా మీడియా విలేకరులు పోతా ఉన్నా కూడా వాళ్లకు అనుమతి లేదు. ఇలా అడ్వకేట్లు పోదామంటే వాళ్ళ వెహికల్కు అనుమతి లేదు, సాధారణ వ్యక్తులకు అనుమతి లేదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే సిస్టమేటిక్ ఉంటుంది అనుకోవచ్చు కదా మీరు. ఎస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మేము వ్యతిరేకం కాదు. అదే సందర్భంలో పార్కింగ్ ఉండాలి కదా. ఇక్కడికి వెళ్ళి నడిచిపోవాలని చెప్పేసి అంటే ఒక 300 మీటర్లు ఎర్రటి ఎండలు, తీవ్రమైన ఎండలు, మహిళలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, నడిచిపోలేని పరిస్థితి కదా వాహనాలను బయట పెట్టడం. తర్వాత వాహనాలకు కూడా ఎలాంటి ఎండలో వాహనాలు ఎండలో ఉండాలి కూడా. వ్యాపార సముదాయం పేరుతో ఏదైతే చేయించారో అయితే మేము ఆ నిర్బంధం పట్టించారు ఇటువంటి వ్యక్తులు. అది దానికి ఎవరు చెప్పలే, వాళ్ళే పెట్టిరు, ఎవరు పోయి చెప్పలే దానికి. అది ప్రభుత్వ పథకం, అది ప్రభుత్వం యొక్క పథకము. నిబంధనలకు విరుద్ధం కలెక్టర్ నిబంధన ఆయన ఐఏఎస్ చదువుకోలేదా? ఎవరో చెప్తే కలెక్టర్ ఒక్క నిమిషం సత్యం గారు, మీకు క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక కలెక్టర్ నియమ నిబంధనలతోటి ఏం చేస్తారు, నియమ నిబంధనలు లేదు, నియమ నిబంధనలతోటి చేస్తారు, ముందు వెనక ఆలోచించుకొని చేస్తారు. అంటే వాస్తవానికి వారిని డైవర్ట్ చేశారు. ఒక క్వశ్చన్, ఇప్పుడు కలెక్టర్ గారికి అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉండదు. ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఏం చేశారంటే కొంతమంది చెప్తా ఒక్క నిమిషం, ఒక క్వశ్చన్ సత్యం గారు మీకు కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే వారికి తెలుగు రాదు, వారిని ఇంప్లాంట్ చేశారు. సార్ అట్లా కాదు సార్, ఇట్లా కాదు సార్, ఒక పేద దళిత మహిళ అది ఇది అని చెప్పేసి అంటే వాస్తవానికి ఆయనకు అర్థం కాలేదు. అదే విధంగా ఇంకో వ్యాపార సముదాయం ఏదైతే ఉన్నదో ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మొన్నటి వరకు ప్రభుత్వ ఉద్యోగి, మామూలు జీవనోపాధి లేని వ్యక్తి కాదు, ఒంటరి మహిళ కాదు. అటువంటి వ్యక్తి అంటే నిబంధనలకు విరుద్ధమా కాదు ఇది. ఇప్పుడు మొన్నటి వరకు ప్రభుత్వంలో ఒక కీలకమైన ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఈ రోజు తన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇటువంటి వ్యక్తులను కొంతమందిని భజన పర్లను వేసుకొని వీళ్ళ పబ్బం గడుపుకోనికి కలెక్టర్ గారి దగ్గర మా ఆధిపత్యం ఏడబోతుంది అనే ఉద్దేశం చేసి ఆయన తప్పుదో పట్టించారు తప్ప అందులో ఇబ్బంది పడ్డట్టు ఏం లేదు. అందులో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఏం లేదా? ఏది లేదు. ఇప్పుడు ప్రజలు హర్షిస్తారు. డ్రైవర్లు, తర్వాత ట్రాక్టర్ మీద పనిచేసే లేబరు, కూలీ దొరకక, పని దొరకక, ఇవాళ మట్టి పని లేక, ఉసుక పని లేక, మామూలు దొరకలేవానండి. మీరు మామూలు దొరకలేవానండి. మీరు వాళ్ళని ముంగడ పెట్టుకొని వీళ్ళు ఎంతసేపు వీళ్ళు పేదలను పెట్టుకొని వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం చేసే వాళ్ళకు, ఇసుక వ్యాపారం చేసే వాళ్ళకు, మట్టి వ్యాపారం చేసే వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది, భర్త లేకుండా పోతుంది. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ ఒక మైన్ ఉంటది, అక్కడ ఒక ఇసుక ట్రాక్టర్ తీసుకుపోవాలన్నా, ఒక మట్టి ట్రాక్టర్ తీసుకుపోవాలన్నా సంబంధిత అధికారుల దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకున్న తర్వాత పోవాలి. ఇప్పుడు మీరు అధికారులకు వ్యతిరేకమా,
వాళ్ళు బతకలేకపోతుర్రు అని ఒక కారణం చూపించండు. ఒక 20 సంవత్సరాల నుంచి దానికి గోపి గారు, ఒక్క నిమిషం అండి. మీరు మీకు ఇస్తాను అవకాశం మీకు ఇస్తాను. అనుకుంటారా? సిస్టమ్ ను బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారా? గోదావరి ఉష్కే వస్తది. మీకు అవకాశం ఇస్తాను, మీకు అవకాశం ఇసుక ఇస్తాను. రవాణాలో ఎలాంటి ఆటంకం లేదు. కలెక్టర్ గారు మొన్న చెప్పినారు. ఓకే. గోదావరి ఇసుక విషయంలో ఎలాంటి ఆటంకం లేదు. ప్లస్ ఇందిరమ్మ విషయంలో, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నో అబ్జెక్షన్. వాటికి సంబంధించిన ఇసుక విషయంలో గాని, మట్టి విషయంలో గాని ఇలాంటి మీరు సంబంధిత అధికారుల దగ్గరికి పోయి మీరు ఎలాంటి ఎన్ని ట్రిప్పులు కావాలో మీ అవసరాలకు ఎన్ని ట్రిప్పులు కావాలో పర్మిషన్ తీసుకొని చాలా స్పష్టంగా నిన్న కాక మొన్న కూడా కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ గారు, ఒక్క నిమిషం గోపి గారు, ఒక్క నిమిషం. భూతద్దంలో పెట్టి కలెక్టర్ గారిని ఏదో విధంగా బదనాం చేయాలి, ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చేయాలి. లేదు లేదు ప్రవీణ్ గారు, ప్రవీణ్ ఒక్క మేము నిమిషం. వంట తీస్తాల విషయంలో మేము ముందున్నాం. కలెక్టర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఆయనకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. మీకు ఒకటే విషయం చెప్తా, మీరు రైతుల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో పంట పండడం జరిగింది. కొన్ని మెట్రిక్ టన్నులు కూడా ఎక్కువ పంట పండడం జరిగింది. అంటే కలెక్టర్ గారి దృష్టి కేంద్రీకరించారు కాబట్టి ఇలా జరిగిందంటారు. చెప్తున్నా, మా సొంత గ్రామం, మా కుందారం గ్రామానికి లింగాల కలుపురు మండలం కుందారం, నన్ను చెప్పనియండి. కుందారం గ్రామానికి ఐకేపీ సెంటర్ ను 3 సార్లు సందర్శించిన సందర్భాలు ఉన్నాయి. కలెక్టర్ గారు అక్కడ గన్ని బ్యాగుల సమస్య ఉందా, లేకపోతే ప్రవీణ్ గారు ఇంకొక విషయం అండి, ప్రవీణ్ గారు ఒక్క నిమిషం, ట్రక్కుల విషయం కూడా దాదాపు 300 ట్రక్కులు ఏర్పాటు చేశారు. వ్యతిరేక కోణంలోనే ఎందుకు చూస్తున్నారు? గోపి గారు ఒక్క నిమిషం. కలెక్టర్ గారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని మీరు వ్యతిరేకంగా చేస్తారు. ఒక తిరుమలేసిన రైతు డీజిల్ పోసుకున్నాడు. మా ఐకేపీ ధాన్యం 40 రోజులైనా ధాన్యం కొనుగోలు గోపి గారు, అక్కడికి పోయిన తర్వాత అక్కడికి ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టిస్తారు, భయాందోళనకు గురి చేస్తారు. ఇటువంటి వ్యక్తుల వల్ల ప్రజలు అయోమయానికి గురవుతారు. ఒక్క నిమిషం అందరూ ఒక్క నిమిషం నేను చెప్తా ఎందుకంటే ఇది ప్రజలకు మన వాయిస్ వినపడాలి, సమస్య ఏంటి అనేది అర్థం కావాలి. సో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే ప్రజలకు క్లియర్ గా అర్థమవుతుంది ఆ వర్షన్ ఏంది. మేమేమంటున్నాము, కలెక్టర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను చెప్తా. గోపి మెమోరాండం తీసుకున్నారు. మెమోరాండం సమస్య ఎవరిది ఉన్నది? ప్రవీణ్ ఉన్నది. ప్రవీణ్ ఒక్కడు పోవాలి కదా. ప్రవీణ్ పక్కన 4 లీడర్లు పోయి, 4 వ్యక్తులు పోయి, 4 భూస్వాములు పోయి, 4 లీడర్లు పోయి, 4 వ్యతిరేకులు పోయి ఆయన తీసుకుంటలేడు, ఆయన దూరం ఉన్నాడు. ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. విద్యారంగంలో మీరు చూడండి చాలా స్పష్టమైన అధికారులకు ఆదేశాలు ఇచ్చి చాలా స్పష్టంగా నిష్పక్షపాతంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఒకటే కోణంలో చూస్తున్నారు వీళ్ళు. నాకు అర్థమైంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగులు బరిదేగించి పని చేసిర్రా? ఎవరు పని చేయలేదా? నేను చెప్తా ఒకటండి. ఇప్పుడు ఒక్కడు ముందుంటేనే ఆ టీం వర్క్ నడుస్తుంది. ఒకరు ముందుంటేనే ఆ టీం వర్క్ నడుస్తుంది. రాజు మంచుకుంటే మంత్రులు పనిచేస్తారు, మంత్రులు పంచుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది తప్ప రాజే మంచిగా లేకుంటే అడ్డగోలుగా మాట్లాడితే రాజునే బదనం చేసే కుట్రలో భాగంగా కొందరు చర్యలు తీసుకుంటే దాన్ని ఎవరేం చేస్తారు అంటున్నాం. ఎమ్మెల్యే గారు, వీరి ఎమ్మెల్యే గారే కడియం గారు పెద్దలు నిన్న సమీక్ష సమావేశం పెట్టిండు. రేషన్ కన్పూర్ నియోజకవర్గంలో 100 మెట్రిక్ టన్నుల ధాన్యము ఉన్నది. ఇప్పటి వరకు 50 మెట్రిక్ టన్నులే కొనుగోలు జరిగింది. ఇంకా 50 మెట్రిక్ టన్నులు జరగలేదు. 15 రోజుల నుంచి వెళ్ళి చాలా జాప్యం జరిగింది. గన్ని బ్యాగులు, లిఫ్టింగ్ సమస్య, లోడింగ్, అన్లోడింగ్, ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమైతా ఉన్నాయి. ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అదనపు కలెక్టర్, రెవెన్యూ వారి పాత్ర ఏంది? సివిల్ సప్లై అధికారులు, డిఎం పాత్ర ఏంది? అసలు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతా ఉన్నది? అట్లా బాగా ఉత్పత్తి అయినప్పుడు ముందస్తు అంచనా ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సింది ఎవరు? కలెక్టర్. మరి దానికి సంబంధించినటువంటి గోదాముల పరిస్థితి ఏంది? రైస్ మిల్ల పరిస్థితి ఏంది? రైస్ మిల్లల్లో లిఫ్టింగ్, అన్లోడింగ్ సమస్య ఏంది? ఇవన్నిటి కూడా ముందస్తుగా చూసుకోవాలి. అయితే ఈసారి ఐకేపీ ఇక్కడ కూడా మీరు ఒక సమస్య మీద దృష్టి పెట్టినప్పుడు ఐకేపీ సెంటర్లలో ప్రధాన సమస్య ఈ రోజు వరకు కూడా ట్రాన్స్పోర్ట్ సమస్య ఉన్నది. అది మీరు అందరు అంగీకరించాలి. అంగీకరించకుండా ఇక్కడికి సంబంధించిన ధాన్యం బస్తాలు లిఫ్టింగ్ లో భాగంగా దానికి అనుకూలంగా వాహనాలు లేవు.
కలెక్టర్ గారు చెప్పిండ్రు ప్రైవేట్ వాహనాలను కూడా రోడ్ ఎక్కుతా ఉన్నారు, ధాన్యం ప్రవీణ్ గారు, మీకు అవకాశం ఇస్తా. గతంలో కూడా జరిగినాయి గతంలో ఈ కలెక్టర్ గారు లేని సందర్భాల్లో కూడా వేరే కలెక్టర్ గారు ఉన్న సందర్భాలలో కూడా వేరే ప్రభుత్వం ఉన్న సందర్భాలలో కూడా ఇలాంటి చర్యలు జరిగినాయి. దాన్ని ఎందుకు మీరు భూతత్వంలో పెట్టి చూస్తున్నారు అంటున్నాం. 50% అయింది పోయినసారి, ఈ సమయానికి 80% ప్రొక్యూర్ అయింది. రైట్ గోపి గారు, మీ వర్షన్ అర్థమైంది, మీ వర్షన్ అర్థం. సత్యం ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం ఒక క్వశ్చన్ మీకు క్వశ్చన్ అర్థం. సెంటర్లలో అక్కడే ఉన్నాయి. గోపి గారు ఒక్క నిమిషం నేను ఒక క్వశ్చన్ అర్థం. ప్రవీణ్ గారు, మీకు సూటి ప్రశ్న అండి. గతంలో జిల్లా కలెక్టర్ అంటే జిల్లా అయినాక కలెక్టర్ గా దేవసేన గారు ఉన్నారు, రైట్, జిల్లా కలెక్టర్ గా. సో అక్కడ నుంచి ఇంకో కలెక్టర్ కూడా మారారు. సో ఏం ఇబ్బంది లేదు, ఆ ఇద్దరు కలెక్టర్ల వల్ల ఇబ్బంది రాలేదు అంటూ కూడా ప్రజలకు మంచి స్పందన వచ్చింది. ఒకటే ఇప్పుడు ఈ కలెక్టర్ రావడమే ఈ ఇష్యూ రావడం, ఇది కంటిన్యూ అవ్వడం, రక్షణ కమిటీ ఏర్పాటు కావడం, ఇదంతా అసలు ఏంటి, అసలు ఏం జరిగింది? మేము రక్షణ కమిటీకి ఒక సూటి ప్రశ్న ఇస్తున్నాం. ఇప్పుడు ఈ నాయకులు తప్ప సోకాల్డ్ అన్న ఒక్క నిమిషం, సోకాల్డ్ నాయకులు తప్ప ప్రభుత్వంలో ప్రజలలో మీ దగ్గరికి వచ్చి పలానా కలెక్టర్ నుండి మాకు పలానా కలెక్టర్ వల్ల మాకు పని జరుగుతలేదు, మేము కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత కూడా ఆయన దృష్టి పెట్టలేదు, కలెక్టరేట్ ఆఫీస్ కి రోజు వందలాది మంది ప్రజలు వస్తా ఉన్నారు. ఏ ఒక్క రోజైనా ప్రెస్ మీట్ ముందు ఎవరైనా ప్రజలు మాట్లాడినరా? ప్రెస్ మీట్ ముందు ప్రజల వాళ్ళు ఎవరు మాట్లాడుతా ఉన్నారు అంటే ఈ కలెక్టర్ బాధిత రక్షణ సంఘం సభ్యులు తప్ప సామాన్య ప్రజలు మాట్లాడతలేరు. అది మీరు గమనించాలి. సామాన్య ప్రజలు మాట్లాడతలేరు. వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు తప్పకుండా మొదటిసారి వచ్చేది ఎవరి దగ్గరికి? మీ దగ్గరికి, మీడియా సంస్థల దగ్గరికి వచ్చేది. ఇప్పటి వరకు అలాంటి సందర్భం ఏర్పడిందా? ఇప్పటి వరకు నేను అదే అంటున్నా, ఇప్పటి వరకు ఏర్పడ్డదా? ఇన్ని రోజుల కలెక్టర్ బాధిత సంఘం అని పెట్టి 15-20 రోజుల నుండి ఓ హోరాహోరీ ప్రతి హైఫై చేస్తా ఉన్నారు. మేము నాయకులం కావాలి, రోజు మేము ప్రజలకు కనబడాలి, మేము పేపర్లో కనబడాలి, టీవీలో కనబడాలి అని అత్యుత్సాహంతో బాగా మాట్లాడుతున్నారు. ఓకే, దాన్ని మేము కాదలేను. మేము గోపన్నను వ్యక్తిగతంగా మాట్లాడతలేను. కొందరు ఏం చేస్తారంటే మైకులు ముందుకు రాగానే సిగం ఊతారు కొందరు నాయకులు. వాళ్ళ దాంట్లో ఉన్నారు. ఇప్పుడు రక్షణ సంఘం అనే బాధిత సంఘం పెట్టిన దాంట్లోనే మైకు పట్టుకోగానే మేమే అత్యంత మేధావులం, మాకంటే అత్యంత మేధావులు ప్రపంచంలో ఎవరు లేరు, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందే మేమనే వాదన వినిపించే నాయకులు ఉన్నారు అక్కడ. ప్రభుత్వానికి ఇది వ్యవసాయ పనిముట్లు సప్లై చేసిండు, ఆయనకు డబ్బులు బకాయి పడ్డారు 5-6 లక్షల రూపాయలు ఇవ్వలేదు గతంలో ఉన్న వాళ్ళు. ఇవ్వకపోతే కోర్టుకు పోయిండు, మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు. 15 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడున్న కలెక్టర్ దగ్గరికి వచ్చి మా కోర్టు ఆర్డర్ ఉన్నది అంటే నా ఆఫీసులకు రావద్దు అని చెప్పేసి అని కోర్టు కూడా గౌరవించకుండా వెళ్ళగొట్టాడు. అంటే ఆయనకి ఇవ్వాల్సిన బకాయి ప్రభుత్వం బాధ్యత, అధికారుల బాధ్యత, ఎవరి బాధ్యత కాదా? ఇవ్వద్దా ప్రభుత్వానికి పనిముట్లు సప్లై చేస్తే? నేను చెప్తాను. ఇప్పుడు నవీన్ గారు ఒక క్వశ్చన్, బాధితులు అనేది మీ దగ్గరికి కాదు కదా రావడానికి, అసలు మీ దగ్గరికి రావాల్సిన సందర్భం ఎందుకు ఏర్పడుతుంది? మీడియా సంస్థలు ఉన్నాయి కదా, మీడియా సంస్థలు ముందుకు రావచ్చు కదా, ప్రింట్ మీడియా ఉన్నది కదా, ప్రింట్ మీడియా ముందుకు రావచ్చు కదా అంటున్నా. ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, వందలాది మీడియా సంస్థలు ఉన్నాయి. అక్కడ ముందుకు వచ్చి తన గోడును వెళ్ళగొచ్చుకోవచ్చు కదా. అది జరుగుతలేదు. ఎన్నో ఒక దగ్గర ఒక పుట్టగొడుకు లాంటి వ్యక్తులను చూపించి ఈయనకు అన్యాయం జరిగింది, ఈయన తీసుకొచ్చి ముందర పెడుతున్నామనే కోణంలో వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మన వర్షన్ లేదండి, లేదు, ఒక్క నిమిషం గోపి గారు, ఒక్క నిమిషం. మన వర్షన్ ప్రజలకు నేరుగా వెళ్ళాలి, క్లారిటీగా అర్థం కావాలి. మీకు క్వశ్చన్ ఒక్క నిమిషం గోపి గారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను క్వశ్చన్ అడుగుతాను. మీరు అడిగినటువంటి వాటికి నేను చెప్తాను. ఒక్క నిమిషం గోపి గారు, ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు, మీరు చెప్పారు అసలు ఎందుకు బాధితులు బయటికి రావట్లేదు, మీడియా ముందుకే కానీ లేకపోతే నేరుగా రావట్లేదు అంటూ మీరు ఒక క్వశ్చన్ వేశారు. దానికి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ప్రజలు కలెక్టర్ కాబట్టి భయపడి లేకపోతే బెదిరి ఒకవేళ ఇంకా ఇంటర్నల్ గా ఏదన్నా ఇన్సిడెంట్ అంటే ఫీల్ తోటి బయటికి రాలేక ఇలాంటి వారికి చెప్పారే అనుకోవచ్చు కదా, ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఇప్పుడు కలెక్టర్ గారిది అదే సిద్ధాంతం, అదే ప్రవర్తన అయితే వీళ్ళని కూడా భయపెట్టాలి కదా. వీళ్ళని ఎక్కడ భయపెడతలేరు కదా. ఓకే, అక్కడనే అర్థం చేసుకోవాలి కదా మీరు. అంటే పబ్బం కలెక్టర్ గారిది బెదిరించే విధానం ఉంటే, వీళ్ళని కూడా బెదిరించే వాళ్ళు కదా. ఎందుకు జరగలేదు అది? ఎందుకు జరగలేదండి అది? ఆయన సిద్ధాంతం, ఆయన ప్రవర్తన అది కాదు.
అది అర్థం చేసుకోవడానికి కొందరికి కొంచెం టైం పడుతుంది, ప్రజల్ని కొందరికి టైం పడుతుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే మేము పోగానే మాకు పని కావాలి, మేము పోగానే మాకు కుర్చీలు వేయాలి, మేము పోగానే మా పేర్లు పెట్టి పిలవాలి, మేము ఏ పనికి పోయినా మా పని ఇమీడియట్ గా చేయాలి అంటే సాధ్యమవుతుందా? స్వయంగా ఇప్పటి వరకు ఏ మా సొంత పని మీదనో వ్యక్తిగత పని మీదనో ఎవరికో భూమి అనో జాగనో ఇదనో అదనో లోన్ అనో పెన్షన్ అనో ఇయ్యనని చెప్పేసి ఇప్పటి వరకు దేని మీద పోలేదు. పోవడంలో తప్పేదేం లేదు. ప్రభుత్వ అధికారి దగ్గరికే పోవాలి కదా, ప్రభుత్వ అధికారి దగ్గరికే పోవాలి కదా, ప్రభుత్వ అధికారి దగ్గరికే పోవాలి. మీరు ఏం కావాలన్నా ప్రభుత్వ అధికారి దగ్గరికే పోవాలి. రేపు మీకు ఏం కావాలన్నా కూడా కలెక్టర్ గారి దగ్గరికే పోవాలి. కాకపోతే ఇదంతా జరిగిన తర్వాత ఈ వారం 10 రోజుల పరిణామాల తర్వాత కలెక్టర్ ఆఫీసులో కొన్ని చర్యలు కనబడతా ఉన్నాయి. వాటిని మాత్రం మేము స్వాగతిస్తా ఉన్నాము. ఏంటి? కలెక్టర్ గారిని స్వాగతించే రోజు కూడా వస్తది, కలెక్టర్ గారిని స్వాగతించే రోజు కూడా వస్తది. మీరు ఏ విధమైన నిర్ణయాలు, కొన్ని నిర్ణయాలను మీరు స్వాగతిస్తున్నారో కలెక్టర్ నిర్ణయాలను కూడా స్వాగతించే రోజు ముందుంటది. అది మీకు జ్ఞానోదయం అవుతుంది, తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుతుంది. జ్ఞానోదయమే. ఇప్పుడు మీకు కొన్ని నిర్ణయాల వల్ల మీకు ఏ విధమైన జ్ఞానోదయం అయిందో కలెక్టర్ గారి నిర్ణయాల మీద కూడా జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కలిసినాం తప్ప, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిని కలిసినాం తప్ప, ఈ జిల్లాకు సంబంధించిన ఎంపీని కలిసినాం తప్ప, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరిని కలవాలి? ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఎవరినైనా కలవచ్చు, మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఎవరినైనా కలవచ్చు, ప్రజాస్వామ్యంలో మీరు ఎవరి మీదనైనా మాట్లాడవచ్చు. కానీ అవినీతికి వ్యతిరేకంగా నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న కలెక్టర్ గారి మీద ఈ విధమైన ఆరోపణలు సరికాదు అంటున్నాం మేము. మీరు ఎవరినైనా కలవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కలెక్టర్ గారి వల్ల మీకు జరిగిన అన్ని, మీరు రక్షణ బాధిత సంఘం అని పెట్టారు కదా, మీకు జరిగిన అన్యాయం ఏందో ఒకటి చెప్పండి. నిజాయితీ అంశం, మేము నిజాయితీ విషయం శంకించలేదే. నిజాయితీ అంశంతో పాటుగా ఈ నిర్బంధ ఛాయలు, దాంతో పాటుగా ఈ అంశాన్ని మేము అడిగినాము. ప్రజలకు కలెక్టర్ ఆఫీసుకు స్వచ్ఛంగా ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి అని ఇలా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి గోడలు బారికేడ్లను తొలగించారు. కానీ 2 సంవత్సరాల తర్వాత జనగామ జిల్లాలో ఇవాళ ప్రజలకు అనుకూలంగా ఉండాల్సినటువంటి కలెక్టర్ ఆఫీసు గడికి అదే రకంగా నిర్బంధానికి ఆనవాలుగా మారుతా ఉన్నది. అలా ఉండొద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు అట్లా ఉంచుకుంటా అంటే కాంగ్రెస్ ఇష్టం, దానికి మాకే సంబంధము. ప్రజలుగా మేము స్పందించినాం, ప్రజలు వైపు నుంచి మాట్లాడినాం. ఒక ఇట్టే కొనసాగుతుంటే కొనసాగించండి. ఒక కలెక్టర్ గా జనగామ జిల్లాకు సంబంధించి ఒక బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తిగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని సెట్ చేయడానికి ఈ యొక్క పరిణామాలు అని మీరెందుకు అనుకుంటున్నారు? కలెక్టర్ గారు అట్లా అనుకుంటే ఏమీ లేదు, ఎన్నో ఉంటాయి లోటుపాట్లనే, ఎన్నో ఉంటాయి, దాన్ని సెట్ చేస్తారని ఇప్పుడే చెప్పారు కదా గోపన్న. మేము కలెక్టర్ గారు ఈ మధ్యన ఈ 2-3 రోజుల్లో, ఈ వారం 10 రోజుల నుండి తీసుకున్న కొన్ని నిర్ణయాలను మేము స్వాగతిస్తున్నామని చెప్పిండ్రు. ఇక ముందు కూడా కలెక్టర్ గారి నిర్ణయాలను కూడా స్వాగతించే రోజు వస్తది అంటున్నాం. తప్పకుండా వస్తది. వెయిట్ అండ్ సీ, వేచి చూడండి అంటున్నాం. వేచి చూడండి అంతే తప్ప ప్రభుత్వం మీద గానీ పాలనా పరంగా గానీ కొంచెం అవగాహన రావడానికి కొద్ది సమయం పడుతుంది. ఈ నిర్బంధం వద్దు అని చెప్పేసి అంటారు. నిర్బంధం అంటే ఏంటిది? కలెక్టర్ గారి దగ్గరకు వస్తే కలెక్టర్ గారిని కలవనీయకుండా వెళ్ళగొడితే నిర్బంధం. అది నిర్బంధం. కలెక్టర్ గారిని దగ్గరికి వచ్చి మా గోడు వెళ్ళబోసుకోకుండా అధికారులతోనో లేకపోతే పోలీసులతోనో నెట్టేస్తే అది నిర్బంధం. ఆ విధమైన నిర్బంధం జరుగుతుందా? అదే నిర్బంధం జరుగుతుందా? ఆ విధమైన నిర్బంధం జరుగుతలేదు కదా. నిర్బంధం ఎవరికి జరుగుతుంది? కలెక్టర్ బాధిత రక్షణ సంఘానికి నిర్బంధం అనిపిస్తుంది తప్ప సామాన్య ప్రజలకు నిర్బంధం అనిపిస్తలేదు, వేరే ప్రజలకు నిర్బంధం అనిపిస్తలేదు, వేరే పార్టీ నాయకులకు అనిపిస్తలేదు, వ్యాపారులకు అనిపిస్తలేదు. ఓన్లీ కలెక్టర్ బాధిత రక్షణ సంఘానికి నాయకులకు తప్ప ఇంకెవ్వరికి అనిపిస్తలేదు. మీరు గమనించాలి. కొనుగోలులో కలెక్టర్ గారి ప్రకటనలు చాలా సీరియస్ అన్నట్టే. ఎక్కడ కలెక్టర్ గారు పోలీసులను గాని లేకపోతే ఇంకెవరినో గాని తీసుకొని ఏ ఐకేపీ సెంటర్ ను సందర్శించలేదు. సంబంధిత అధికారులను వెంట పెట్టుకొని మీరు అంటారు కదా నిర్బంధం అంటే ఏంటిది? నిర్బంధానికి అర్థమైంది బంధించడం కానీ ఒక నిమిషం రైట్ గా మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి ఓవరాల్ గా మనం చూద్దాం. మీ వర్షన్ ఏంటండి గోపి గారు? మీరు చెప్పండి మీ వర్షన్ ఓవరాల్ గా 2 words లో చెప్పండి. చిన్న జిల్లాలు ప్రజలకు పరిపాలన వికేంద్రిక కేంద్రాలు. పరిపాలనలో ప్రజల సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి.
చిన్న జిల్లాలలో అధికారులు క్షేత్రస్థాయిలో పోవడానికి లేదు, ప్రజలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలు అధికారులను, కలెక్టర్ను, తర్వాత వివిధ డిపార్ట్మెంట్ల ఎస్సీలను, పీడీలను ఇలా కలవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి. అట్లనే మన జనగామ జిల్లాలో గతంలో జనగామ జిల్లాలో ఆ రకంగా పరిపాలన కొనసాగింది. జిల్లాలో అనేక జాతీయ, అంతర్జాతీయ బహుమతులు ఈ ప్రభుత్వంలో వచ్చినాయి, గత ప్రభుత్వంలో కూడా వచ్చినాయి. ఇప్పుడు పోయిన కలెక్టర్ ఉన్నప్పుడు 2-3 వచ్చినాయి, విద్య విషయంలో వచ్చినాయి, నీటి వనరుల విషయంలో వచ్చినాయి. అంతకంటే ముందు గవర్నమెంట్ లో దేవసేన తర్వాత వాళ్ళంతా ఉన్నప్పుడు అనేక బహుమతులు. మీరు ఏం ఏమంటున్నామంటే ప్రజలతో మమేకం అయ్యే దాంట్లో ఈ నిర్బంధ పద్ధతులు, గేట్లు, తర్వాత పార్కింగ్, ఇలాంటి వాటిని సడలింపు చేయడం, దాంతో పాటుగా ఇవాళ ఐకేపీ, ధాన్యము, రైతుల సమస్యలు, రాజకీయ పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళు వివిధ అంశాల మీద వచ్చి మెమోరాండాలు ఇస్తారు. ఇచ్చే అంశాన్ని మెమోరాండంగా తీసుకోవాలి. ఆ మెమోరాండాలని వాళ్ళు పత్రికగా తీసుకుంటారు. ఆ పత్రికల ద్వారా ఏం తెలుస్తుంది, అల్టిమేట్ గా ప్రభుత్వానికి తెలుస్తాయి. అయితే మెమోరాండం తీసుకుంటప్పుడు ఆంక్షలు ఉండడం ఇలాంటివి కాదు. మొన్నటికి మొన్న అది రాకున్నాయి. మొన్న ఒక రాజకీయ పార్టీ పోతే 20 మందినో 30 మందినో ఛాంబర్ లోకి ఆహ్వానించి ఇచ్చినట్టుగా ప్రెస్ లలో వచ్చింది. అలాంటి మాత్రం అన్ని పార్టీలకు, అన్ని సంస్థలకు, అన్ని సంఘాలకు కల్పించాలి. తర్వాత కలెక్టరు అనేటువంటి ఏదైతే ఉన్నదో, కలెక్టరేట్ పోయినము అని చెప్పేసి అంటే ఒక సమస్య పరిష్కార వేదికగా పోతున్నాం, లేదు కలెక్టర్ గారి కలవడం కోసం మాకు చాలా సునాయాసంగా ఉన్నది అనేటువంటి అంశం రాజకీయ పార్టీలతో పాటు ప్రజలకు, సంస్థలకు, సంఘాలకు ఇవ్వాలి. దాంతో పాటుగా ఏదైతే ఈ మైనింగ్ పేరుతోటి ఇలా ఉసికే మట్టి దొరకని పరిస్థితి ఉంటా ఉన్నది, అలాంటి సమస్య ఉంటే ప్రత్యేకంగా ఆ లారీ వాళ్ళను, తర్వాత ట్రక్ వాళ్ళను, వాళ్ళందరినీ వాళ్ళ యూనియన్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళని కూర్చుండబెట్టి మాట్లాడి సమన్వయం చేసి ఈ రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఆ రూల్స్ ఫ్రేమ్ ప్రకారంగా ముందుకు పోతే ఇలా నిర్మాణ రంగం జరుగుతుంది. ఇలా నిర్మాణ రంగంలో వేలాది మంది ఆధారపడి బతుకుతారు. దాంతో పాటుగా ఒక ట్రాక్టర్ మీద ఒక 6 లేబర్ ఉంటారు, 4 లేబరు, డ్రైవరు, యజమాని. అయితే ఐకేపీని మన వరంగల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన ఉసికే ఇక్కడికి డంప్ చేయాలంటే కూడా లారీ పోదు, చిన్న చిన్న ట్రాక్టర్లలో లేకపోతే ఆటోలలో పోవాలి. వాళ్ళకు కూడా విపరీతంగా ఫైన్ ఇస్తా ఉన్నారు. లక్ష రూపాయలు ఒకరికి ఫైన్ వేసాడు, 3 లక్షలు ఒకరికి ఫైన్ వేస్తాడు, 4 లక్షలు ఒకరికి ఫైన్. ఇట్లా లక్షల రూపాయలు అపరాధ రుసుము కాకుండా వాళ్ళ తప్పు చేస్తే అపరాధ రుసుము వేయండి, దుర్వినియోగం చేసుడు తప్పితే వేరేది ఏం లేదు. సమయం ఎక్కువ లేదు కాబట్టి మీకు అవకాశం. కానీ అది రేపు మళ్ళీ వాడు సర్వే అయ్యేటట్టుగా ఉండాలి, వాళ్ళు తప్పు సరిదిద్దుకుంటట్టు ఉండాలి. సమయం ఎక్కువ లేదు. ఓవరాల్ గా ఇప్పుడు మేము చెప్పదలసిన అంశం ఇదే, ఈ జిల్లాలో ప్రజలకు నిర్బంధము ఏది కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నటువంటి అది ఉండకుండా చెప్పండి. ఆఫీస్ ముందు పోయి ఆపాలనా ఏంది? నిర్బంధం అంటే ఏంటిది? నిర్బంధానికి ప్రవీణ్ గారు మీకు ఒక్క నిమిషం గోపి గారు ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు ఓవరాల్ గా మీ వర్షన్ ఏంటి? అసలు ఈ కమిటీలు ఏర్పాటు చేయడం, దాంతో పాటు ఇంతమంది బాధితులు ఉన్నారంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఓవరాల్ గా మేము చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాము. ఇప్పటిదాకానే గోపన్న గారు మమ్మల్ని మాట్లాడినాయండి. కలెక్టర్ బాధిత రక్షణ సంఘంలో సభ్యులైనటువంటి నాయకులు బూడిద గోపన్న గారు మాట్లాడినారు. ఏమని? గతంలో కంటే మొన్న 10 రోజుల నుండి కలెక్టర్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ 2-3 రోజుల నుండో వారం రోజుల నుండో కలెక్టర్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుండో వాటిని మేము స్వాగతిస్తామంటున్నాం. ఇది వరకు తీసుకున్న నిర్ణయాలను కూడా కొద్ది రోజుల తర్వాత స్వాగతించే ధోరణి వాళ్ళ ముఖంలో కనిపిస్తది. ప్లస్ ఒకటే చెప్తా ఉన్నాం, కలెక్టర్ బాధిత రక్షణ సంఘానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారి ద్వారా మీకు జరిగిన అన్యాయం ఏందో ఒక్కసారి మీడియా మిత్రులకు చెప్పరాదు. ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం ఏందో ఇప్పుడు బాధిత సంఘం అని ఎందుకు పెడతారండి? బాధిత సంఘం అని ఎందుకు పెడతారు? బాధితుల రక్షణ సంఘం అని. ఇప్పుడు బాధితులు ఎందుకు మాట్లాడతలేరు? ఆడ బాధితులు ఎందుకు మాట్లాడతలేరు? ఆ రోజు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, బాధితులు ఎందుకు మాట్లాడతలేరు? మాకు ఇది జరిగింది, ఇది అన్యాయం జరిగిండ్రు. ఏం అన్యాయం జరిగింది? ఎవరు కత్తుల మీరు చెప్పే వ్యక్తులంతా వ్యాపారులే. మీరు చెప్పే వ్యక్తులంతా వ్యాపారులే. సామాన్య ప్రజలు లేరుడా, సామాన్య ప్రజలు లేరండి. మీరు చెప్పే వ్యక్తులంతా వ్యాపారే. మేము వ్యాపారిని ఎగ్గొట్టాలి, డబ్బులు ఎగ్గొట్టాలి అని మేము అంటలేము. దానికి సంబంధించిన అధికారులు
దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా కలెక్టర్ గారి ప్రవర్తన ఉంటుంది తప్ప ఓ బూడిద గోపన్నో లేకపోతే లొక్కుంట్ల ప్రవీణ్ ఒక పిటల సత్యమో చెప్పినట్టు కలెక్టర్ గారు చేయరు కదా. దాని గైడ్ లైన్స్ ప్రకారం ఏ విధమైన గైడ్ లైన్స్ ఉంటాయో ఆ విధమైన గైడ్ లైన్స్ ప్రకారమే కలెక్టర్ గారి ప్రవర్తన తీరు ఉంటుంది తప్ప రైట్ గోపి గారు సమయం ఎక్కలేదు, మనకు సమయం ఎక్కలేదు. గతంలో- సత్యంగా మీరు చెప్పండి, సత్యంగా మీరు చెప్పండి. ఓవరాల్ గా ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇన్ని కమిటీలు వేస్తా ఉన్నారు, ఇంతమంది బాధితులు ఉన్నారు అంటూ కూడా రక్షణ కమిటీ అంటే బాధితుల రక్షణ కమిటీ ఏర్పాటు చేశారు, నడిపిస్తా ఉన్నారు. సో మరి బాధితులు వచ్చారు కాబట్టి మేము ఆ గలాన్ని వినిపిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరేమంటున్నారు? మేము ఒక్కటే చెప్తున్నాం, వాళ్ళు ఏదైతే వనిత టీ స్టాల్ పేరుతోటి అక్రమంగా తొలగించిర్రు అని చెప్పి అన్న దాంట్లోనే ఆ కేటాయింపే అక్రమంగా కేటాయించిర్రు అనేది నేను ఉదాహరణతో సహా చెప్పిన. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లా కేటాయిస్తారని చెప్పేసి అందులోనే అంటే ఆ ఉన్నతాధికారిని ఆ కలెక్టర్ గారిని గతంలో చేసిన అధికారిని తప్పుదావు పట్టించి వారికి ఏర్పాటు చేసారు. మీరు మాట్లాడేటప్పుడు నేను మధ్యలోకి రాలేదు. గోపి గారు సమయం ఎక్కలేదు, మనకు ఆ, సమయం ఎక్కలేదు. గోపి గారు మేము అట్లా రాలేదు. ఒక్క నిమిషం గోపి గారు, సమయం ఎక్కలేదు, చెప్పండి. వారు మన జనగామ జిల్లాకు మేము ఆనెస్ట్ గా చెప్తున్నాము, అత్యంత నిజాయితీ గల ఆ అధికారి వచ్చారు. మనం వారికి స్వాగతించాలి, మన జనగామ జిల్లాను అభివృద్ధి చేసే విధంగా మనం వారికి తోడ్పాటును అందించాలి. కానీ వారికి వారిని తప్పుదో పట్టించే క్రమంలో ఆయనను ప్రాపగండ ఇదంతా ప్రాపగండనే చేశారు. మేము ఇంత ముందుకు చెప్పినాం, మేము ఉదాహరణతో సహా గతంలో ఇక్కడ చీటకోడూరు చౌడారంలా ఒక రైతుకు జరిగిన మేలు చూపించినాం. ఇప్పుడు మీకు మళ్ళీ ఇప్పుడు లైవ్ గా చేయమంటే చెప్తా. ఇప్పుడు షామీర్పేటకు సంబంధించిన ఒక వ్యక్తి, వాళ్ళకు తొవ్వ సమస్య, అక్కడ ఉన్న భూస్వాములకి ఇట్లా వాళ్ళకు తొవ్వ అనేది లేదు అని చెప్పేసి అంటే కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ ఒక ఉత్తర్వు జారీ చేశారు. అరే ఏంది, మాకు అసలు కలెక్టర్ గారు మేము ఇంత పెద్ద లీడర్లము, మాకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక చిన్న రైతు, నీకు ఎట్లా ఇచ్చారు అంటే ఎవరైతే ఆనెస్ట్ గా నిజాయితీగా పోతారో వాళ్ళకు చాలా చక్కగా త్వరగా పరిష్కారం అనేది చూపిస్తాడు. మనము వాస్తవానికి జనగామ జిల్లా చేసుకున్న అదృష్టం, మంచి నిజాయితీ గల అధికారి వచ్చారు. అందుగురించే కొంతమంది దొంగలకు నచ్చలేదు. నిజంగా నేను చెప్తున్నా, కొంతమంది దొంగలకు నచ్చలేదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? కొంతమంది వీళ్ళు అధికారులు మేము అంత ముందుకు వాళ్ళు ఏం చెప్తే అది తానా తందానా అనేటట్టు ఉండే అధికారులు. ఇప్పుడు ఈ అధికారి అనేది చాలా స్ట్రిక్ట్ ఉండేసరికి వీళ్ళకి కొంతమందికి నచ్చలేదు, అంతే తప్పితే వేరేదేం లేదు. ప్రజలకు మటుకు చాలా సంతోషంగా వ్యక్తపరుస్తారు. అదే విధంగా కొంతమంది నువ్వు అట్లా అనుకుంటా అనుకో, కానీ ప్రజలు మటుకు హర్షిస్తారు. ప్రజలు హర్షిస్తారు. దీని పేరుతోటి మీరు ఎంత ప్రాపగండ చేయాలో అంత చేసారు. కానీ జనము గుర్తిస్తారు. ఇవాళ నిన్న పరిష్కారం అయింది. ఇప్పుడు మీకు టైం అయిపోయింది అంటే నేను మీ ఫోన్ నుండే నేను ఫోన్ చేపిస్తా. అక్కడ జరిగిన సంఘటన ఏంది, ఆమెకు ఎదురైన సంఘటన ఏమైంది, ఆమె సమస్య ఎట్లా పరిష్కారం అయింది అనేది మీకు లైవ్ గా చూపిస్తా. ఉదాహరణతో సహా ప్రత్యక్ష ఉదాహరణలు. సమయం అయిపోయింది కాబట్టి ఈ చర్చలో పాల్గొన్నటువంటి పిట్టల సత్యం గారికి, అలాగే బూడిద గోపి గారికి, లొక్కుంట్ల ప్రవీణ్ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.